అదే యూఎస్ లాంటి కంట్రీస్ అనుకోండి, జనరల్గాను యూఎస్ లాంటి కంట్రీస్ ఉన్నప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే వీలున్నంత వరకు మీరు ఎంఎస్సీ నర్సింగ్కి అక్కడికి వెళ్ళిపోండి. సార్ నాకు డబ్బులు లేవు, నేను చదవలేను, నా వల్ల అవ్వదు అన్న కేటగిరీ ఉంటారు కదా, చాలా మంది ఉంటారు కదా. నర్సింగ్ కి ఎంచుకునే వాళ్ళే చాలా మంది ఫైనాన్షియల్ గా ఒక రకంగా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళే నర్సింగ్ సైడ్ వెళ్తారు అనేది కూడా ఒక టాక్ ఉంది. మనం కూడా చూస్తున్నాం కదండి, నిజమేనండి. పాపం అయితే ఎంబీబీఎస్కి వెళ్తారేమో వాళ్ళు, అంతే కదండి. కొంతమంది మెరిట్ ఉన్నా కూడా రారు. సో నేను చెప్పేది ఏంటంటేనండి, అమెరికాలో నర్సింగ్ కోర్స్ అనేది 2 years అండి, ఎక్స్పెన్సివ్. యూకేలో 1 year, యూరప్లో 1 year. యూరప్లో కొన్ని హాస్పిటల్స్ నర్సింగ్ కోర్సు ఫ్రీగా ఆఫర్ చేస్తాయి. ఇటలీ ఉందనుకోండి ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్ సపియాంజా యూనివర్సిటీ, లేకపోతే పాలిటెక్నిక్ ది మిలాన్ యూనివర్సిటీ, ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. బొలాంగో యూనివర్సిటీ 1000 సంవత్సరాల ఓల్డ్ యూనివర్సిటీ అండి, వరల్డ్లోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అది. అలాంటి యూనివర్సిటీస్ ఇటలీలో మీకు ఒక 10 నుంచి 14 యూనివర్సిటీస్ వరకు ఉన్నాయండి. ఆ యూనివర్సిటీస్లో నర్సింగ్ అని మీరు సీట్ తెచ్చుకుంటే మీకు ఫ్రీగా వాడు చదువు చెప్తాడు, కానీ ఆ లోకల్ లాంగ్వేజ్ మీద మీకు పట్టు ఉండాలి. నర్సింగ్ అంటే మీరు ఇవంటే ఇంగ్లీష్ దేశాలు, ఇంగ్లీష్ సరిపోతుంది. మరి వేరే దేశం మీరు వెళ్ళినప్పుడు లోకల్ లాంగ్వేజ్ మీకు రావాలి కదా. జర్మనీ కానీ స్విట్జర్లాండ్ కానీ మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ ఫ్రీగా మీకు లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకుని ఒక జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ ఇలాంటి లాంగ్వేజ్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఫ్రీగా నర్సింగ్ కోర్స్ వేసేయచ్చు. అక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ లేకుండా మీరు ఎట్లాగా మరి పేషెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతారు, అవ్వదు కదా. ఈ కంట్రీస్ అంటే ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజెస్ కాబట్టి మీకు ఇబ్బంది లేదు సార్ నేను ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్ళొచ్చా. అమెరికా లాంటి దేశాలకు మీరు నర్సింగ్ కోర్స్కి కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే యూకేలో 1 year ఉంటుందండి ఎంఎస్సీ నర్సింగ్. సీట్ రావడం కూడా పెద్ద కష్టం కాదు. యూకేలో టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయండి నర్సింగ్. కింగ్స్ కాలేజ్ లండన్ అని, మాన్చెస్టర్ కాలేజ్ అని, ఇంపీరియల్ కాలేజ్ లండన్ అని, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ స్కాట్లాండ్ అంటే స్కాట్లాండ్లో కూడా ఉన్నాయండి 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, గ్లాస్గో యూనివర్సిటీ అండ్ ఎడిన్బ్రా. ఈ 2 కూడా స్కాట్లాండ్లో ఉంటాయండి. మెడికల్గా చాలా ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీస్ అండి ఇవి. అలాగే మీకు మన వార్విక్ యూనివర్సిటీ, ఇలాంటి ఒక 10 యూనివర్సిటీస్ మంచిగా ఉన్నాయండి. అక్కడ 1 year కాబట్టి ఫీజు అన్నీ కలిపి ఒక 25 లక్షల నుంచి 25 లక్షలు 30 లక్షల దాకా అవుతుంది. కాబట్టి అలాంటి యూనివర్సిటీస్లో కానీ మీకు సీట్ వస్తే వీసా చాలా ఈజీగా వస్తుంది, టాప్ యూనివర్సిటీస్ కాబట్టి. బ్యాంక్ 100% లోన్ ఇస్తాయి, 100% ఇస్తేనే చాలామంది వెళ్తున్నారు. సో బ్యాంకులో మీరు లోన్ ఇస్తారు కాబట్టి 1 year కోర్సే కదండి చేస్తే తర్వాత మీకు దానికి 30,000 35,000 40,000 pounds వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కానీ మీరు ఎంఎస్సీ చేస్తే ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, ఈ తలనొప్పులు ఏమి ఉండవు, చాలా ఈజీగా అయిపోతారు మీకు, ఈజీగా ఆటోమేటిక్గా. ఎందుకంటేనంటే అక్కడ చదువుతో పాటు మీకు 3 years ఇది ఇస్తాడండి, వర్కింగ్ వీసా ఇస్తాడు నర్సింగ్ వాళ్ళకి. సో కోర్స్ బట్టి టైప్ ఆఫ్ కోర్స్ బట్టి జనరల్గా 1 year అంటే అక్కడ వర్క్ చేస్తూ చదువుకోవచ్చు అండి, ఆ ఫెసిలిటీ అంటే నర్సింగ్ కోర్సు చేస్తూ మీకు పార్ట్ టైం ఉద్యోగాలు చేయొచ్చా అంటే ఆ పర్టికులర్ హాస్పిటల్ వరకు ఏదైనా ఉద్యోగాలు ఉంటే చేసుకోవచ్చు అండి, ఇబ్బంది. బయటికి వెళ్ళి చేయాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలండి, అది ఉంటుంది. యూఎస్లోనే ఉంటుందండి, యూకేలో కూడా. ఇప్పుడు ఓన్లీ చదవటానికి అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్ని ఏమి రాయని అవసరం లేదు సార్? లేదండి, అంటే చదవడానికి మీరు వెళ్ళాలంటే జీఆర్ఈ ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది. యూకేకి జీఆర్ఈ కూడా అక్కర్లా, ఎగ్జామ్ ఒకటి రాయాలండి, అది కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక 20 లక్షల నుంచి 30 లక్షల లోపు ఫైనాన్షియల్గా పర్లేదని మేనేజ్ చేసుకోగలను అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పినటువంటి యూనివర్సిటీస్ ఏదైతే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో లండన్లో ఒక 10 యూనివర్సిటీస్ వరకు ఉన్నాయండి, మంచి యూనివర్సిటీస్. నోటింగమ్ యూనివర్సిటీ అని చాలా ఉన్నాయండి మంచి. అలాంటి యూనివర్సిటీస్లో మీరు లోన్ తీసుకునైనా సరే వెళ్ళి అక్కడ ఒక్క ఐఎల్స్ ఎగ్జామ్ రాసేసి వెళ్ళండి. కొన్ని యూనివర్సిటీస్కి ఐఎల్స్ కూడా అవసరం లేదు. మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు అక్కడ ఈజీగా 2 years టైం ఇస్తారు కాబట్టి ఆ టైంలోనే మీకు జాబ్. ఎగ్జామ్ ఎన్సీఎల్ వాళ్ళు కూడా రాయాలండి, బట్ ఆ ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోతారండి, అది పెద్ద కష్టమే ఉండదు. ఎందుకంటే పాస్ పర్సెంటేజ్ అక్కడ చదివిన వాళ్ళకి 80% ఉంది, 90% చాలా ఈజీగా పాస్ అవుతారు పెద్దగా. అక్కడ మెడికల్ సిస్టమ్ అర్థమైపోతుంది కదండి వాడికి చదివిన తర్వాత. ఎంఎస్సీ చదివారు కాబట్టి ఎంఎస్సీ చూస్ చేసుకునేటప్పుడు ఫీల్డ్ మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ చూస్ చేసుకోవాలి. అన్ని రకాలు జరుగుతాయండి యూఎస్లో, అంటే మీరు మేనేజ్మెంట్ సైడ్ వెళ్తారా, క్లినికల్ సైడ్ వెళ్తారా అట్లా. యూఎస్ కెనడా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా వెళ్ళొచ్చు. లేదు సార్ నేను నర్సింగ్ చదివాను, నేను ఎంపీహెచ్ కోర్స్ అని ఉంటుందండి యూఎస్లో, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్. అది ఫుల్ డిమాండింగ్ కోర్స్ అండి. ఎంబీఏస్ ఉంటాయి, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ హెల్త్ మేనేజ్మెంట్, ఇలాంటి కోర్సెస్కి చేసి ఇంకా హై శాలరీస్ కావాలి నాకు, నేను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళిపోతాను అనుకుంటే అదృష్టం ఏంటంటే నర్సింగ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఆ కోర్సులు చేయడానికి కూడా. కాకపోతే యూఎస్ వెళ్ళాలంటే 4 years నర్సింగ్ కోర్స్ చేస్తే మీకు ఈజీ అడ్మిషన్ రావడం. మీరు కానీ 3 years నర్సింగ్ కోర్స్ చేశారనుకోండి ఇండియాలో, యూరోప్లో వస్తుంది. చూసారు లాజిక్. 4 years ఓల్డ్కి ఎంట్రీ కొంచెం కష్టం. అసలు అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఎక్స్పెన్సివ్ కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 20 నుంచి 25 లక్షలు ఉంటేనే వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి. అసలు డబ్బే లేని వాళ్ళకి స్కాలర్షిప్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకే ఉందండి, యూకేలో ఆల్మోస్ట్ మీకు దగ్గర 20 నుంచి 30 ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చే ఏజెన్సీస్ కూడా ఉన్నాయండి.
సో స్కాలర్షిప్స్ ట్రై చేయొచ్చు, చాలామంది స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఎక్స్క్లూసివ్గా నర్సింగ్ కోర్స్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి మనకి. సో అలాంటి స్కాలర్షిప్స్ వెళ్ళచ్చు. లేదు నాకు స్కాలర్షిప్ రాలేదు, నా డబ్బులు లేవు, లేదా నా బ్యాంక్ కూడా లోన్ ఇవ్వలేదు, ఇంకా వేరే ఆప్షన్ ఏముందంటే అంటే డైరెక్ట్గా మీకు జాబ్ వచ్చే ఆప్షన్ ఏంటి, అంతే కదండి వాళ్ళు వెళ్ళగలరు. సో అలాంటి విద్యార్థులకు నేను చెప్పేది వీలున్నంత వరకు మీరు బీఎస్సీ నర్సింగ్ తర్వాత ట్రై చేయడం కంటే ఎంఎస్సీ ఇక్కడ చేసి కొంచెం తక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి ఒక 3 ఏళ్ళు మినిమం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మినిమం అండి డైరెక్ట్గా మీరు కొన్ని కంట్రీస్కి డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చండి. సో అలాంటి అంటే కాకపోతే మీరు ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇలాంటి కంట్రీస్లో కొంచెం అంటే ఆస్ట్రేలియా కంట్రీకి ఎంఎస్సీ తర్వాత డైరెక్ట్గా అప్లై చేయకూడదంటే చేయొచ్చండి, అక్కడ ఎగ్జామ్ రాయొచ్చు. కానీ ఆ త్రూ అవ్వడం కొంచెం కష్టం, వేసా కానీ జాబ్ రావడం ప్రాక్టికల్గా కొంచెం కష్టం అని చెప్తున్నాను. కానీ ఈ ఎంఎస్సీ డిగ్రీని కూడా వాళ్ళు వాల్యూ చేస్తారు. అదే ఎంబీబీఎస్ అనుకోండి, ఇక్కడ మీరు ఎంఎస్ సర్జన్ చేశారనుకోండి వాల్యూ చేయరు. నేను ఎంబీబీఎస్ని వాల్యూ చేస్తారు తప్ప ఎంఎస్ కానీ ఎండీ కానీ ఇక్కడ చేస్తారు కదా, ఈ డిగ్రీ ఎందుకు పనికిరాదండి అక్కడ ఈ 5 కంట్రీల్లో. మరి జీరో కొని చూస్తారు, ఎంబీబీఎస్ కొని చూస్తారు. నర్సింగ్ అలా కాదండి, ఈ ఎంఎస్సీ డిగ్రీని కూడా వాళ్ళు వాల్యూ చేస్తున్నారు. గుడ్ సైన్ అండి ఇది నర్సింగ్ స్టూడెంట్స్కి. కాకపోతే కొంచెం ప్రాసెస్ కొంచెం టఫ్గా ఉంటుందని చెప్తున్నానండి. గల్ఫ్ కంట్రీస్ని మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదండి. వెళ్ళాలి అంటే నేను సిన్సియర్గా నేను చెప్పి నా సలహా ఏంటంటే ఖతర్ కంట్రీ మీరు చూస్ చేసుకోవచ్చండి. చాలా చిన్న కంట్రీ, చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మినిమం 14,000 నుంచి 15,000 రియాల్ మీకు శాలరీ వస్తుంది అక్కడ. అంటే దగ్గర 2.5 లక్షలు 3 లక్షల రూపాయల జీతం వస్తుంది. అక్కడ ఉన్న బ్యూటీనెస్ ఏంటంటేనండి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాడు మీకు ఫ్రీగా. అకామిడేషన్ కాస్ట్ ఎక్కువ కదండి. మీరు ఏ దేశం వెళ్ళండి, లండన్లో మీకు ఎంత డబ్బు ఇచ్చినా 1/3 అకామిడేషన్ అయిపోలేదా. ప్లస్ లండన్లో మీకు ట్యాక్స్ కట్టరా, ఓ 20% 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు కట్టాలి కదా, అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ. అంటే ఇప్పుడు ఖతార్కి వెళ్ళాలి అంటే హమద్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుందండి. ఆ హాస్పిటల్లో నర్సింగ్ పోస్టులు పడతాయి. అందులో కానీ జాబ్ వస్తే ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి మీకు ఫ్రీ అండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్ వద్దంటే 7,000 రియాల్ మీకు ఇస్తారు. మంచిదే కదా. ఇంకా ఒక ఫ్యామిలీ ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ అంటే తీసుకోవచ్చు. హమద్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఓకే. అలాంటి చోటకి వెళ్ళాలనుకుంటే బిఎంసి చక్కగా వరకు ఉన్నంత వరకు అపోలో కానీ ఈ ఏజ్ లిమిట్ ఏమీ ఉండదా సార్ మామూలుగా? ఉండదండి, లేదండి. అంటే మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కౌంట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ చూస్తారండి, మీరు చిన్న చిన్న హాస్పిటల్ చేయకూడదు. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కదా, గవర్నమెంట్ జాబ్కి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు అంటే నేను అనేది సిన్సియర్ ఏంటంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మీకు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా మీరు ప్లేస్ అయిపోతారు అక్కడ. మీరు ఎక్కడో ఏదో చిన్న హాస్పిటల్లో చేశారనుకోండి, అక్కడ హాస్పిటల్ పేరు కూడా తెలియదు కదండి అక్కడికి. నువ్వేమో చదవను అంటున్నావు, అక్కడ డబ్బులు లేవంటున్నావు. నువ్వేమో పేరు లేని హాస్పిటల్లో చేస్తానంటున్నావు, నువ్వు ఎలా చేస్తావు వాడికి తెలియదు. అట్లాగా అంటే ఆడు కూడా ఖతార్ వాళ్ళు కూడా ఎగ్జామ్ పెడతారండి, పెద్ద టఫ్ ఎగ్జామ్ ఏం కాదండి. ఆ ఎగ్జామ్ రాసి దుబాయ్ కానీ ఖతార్ కానీ ఏవైతే ఉన్నాయో అలాంటి ఎగ్జామ్స్ రాసి అంటే ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళు డాక్టర్స్ కానీ అక్కడే ఉన్న వాళ్ళు ఎవరైనా వీళ్ళకి వీసా ఆఫర్ చేస్తే అలా వెళ్ళటం. బ్యూటీనెస్ ఏంటంటేనండి ఒక హాస్పిటల్ డైరెక్ట్గా నాకు కావాలని తీసుకునే సిస్టమ్ ఉండదండి అక్కడ. అది ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉంటాయండి. అంటే ఏజెన్సీస్ ఉన్నాయి వీళ్ళు మోసం చేస్తారన్న దాని గురించి మీరు అడిగారు కాబట్టి ఆ పాయింట్ నేను చెప్తాను మీకు. అఫీషియల్గా ప్రతి గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ యూకే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అఫీషియల్ ఏజెన్సీస్ ఉంటాయండి ఇండియాలో. వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఓకే ఖతర్ ఉంది, అహ్మద్ హాస్పిటల్ ఉంది, అది సిద్రా హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ లిస్ట్ అంతా డిస్ప్లే చేస్తూ ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీకి పంపిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాడు ఇండియాలో వాళ్ళకి 2-3 ఆఫీసులు ఉంటాయి, ఢిల్లీలోనో ముంబైలోనో హైదరాబాద్లోనో. ప్రైవేట్ బ్రోకర్స్ వేరండి. ఆ ఏజెన్సీ వాడు నోటిఫికేషన్ వేసినప్పుడు అది అఫీషియల్ ఏజెన్సీయే కాదన్నది మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుని, అహ్మద్ హాస్పిటల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని ఇది అఫీషియల్గా ఉంది అని అనుకుంటే దానికి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి ఒకవేళ స్ట్రైట్గా వాడు మీకు వీసా ఇచ్చినట్టే. మరి ఎలా సార్ ఇక్కడ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ చదివిన వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్గా జాబ్కి ఎలా వెళ్ళిపోతున్నారు అసలు వేరే కంట్రీస్కి? మీరు ఎగ్జామ్ రాయకుండా మంచి హాస్పిటల్స్లో మంచి దేశాల్లో వెళ్ళటం కుదరదండి. ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అండి. అంటే ఓన్లీ ఈ ఐఎల్స్ రాసి వెళ్ళిపోవడం అనేది లేదండి, ఇంకో ఎగ్జామ్ కూడా రాయాలండి. ఇప్పుడు ఖతర్ నేను చెప్పాను అహ్మద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, జీతాలు ఎక్కువ ఉంటాయి. ఎవడో చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాడండి క్లినిక్ దుబాయ్లో, ఎవడో 2 ఫ్లోర్ల బిల్డింగ్ పెట్టుకున్నాడండి, మిమ్మల్ని పట్టుకుపోతాడే ఉంది, వేసాడిస్తాడు. నర్స్ కాదు కదా, రిజిస్టర్డ్ నర్స్ అని రిజిస్ట్రేషన్ ఉండాలండి. ఇప్పుడు ఇండియాలో కూడా మీరు అప్లై చేసినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉందని అడుగుతాడండి, తెలుసా ఇక్కడ దే ఆర్ కాల్డ్ ఆర్ఎన్, రిజిస్టర్డ్ నర్స్ అంటారండి వాళ్ళని. అక్కడ దేశంలో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా. అలా అఫీషియల్గా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే అక్కడ ఎగ్జామ్ రాయకుండా రిజిస్ట్రేషన్ ఆడేందుకు ఇస్తాడు? కాబట్టి మీరు వేరే దేశం వెళ్తారో నర్సింగ్ చేస్తానంటారు, వాడు రిజిస్ట్రేషన్ లేకుండా మీరు చేయగలరా? అలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఎవడో ఏజెంట్ వచ్చి అయ్యలు సరిపోతుంది ఇంక వేరే ఎగ్జామ్ లేకుండా ఉన్నారంటే అది మోసం ఉంటుంది. డెఫినెట్గా మీరు ఆ దేశంలో ఎగ్జామ్ రాయాలండి. అలా మీరు ఎప్పుడు రాయకర్లా చెప్పమంటారా? ఆల్రెడీ మీరు యూఎస్లో నర్సింగ్ చేస్తున్నారు, కెనడా ఆస్ట్రేలియా వెళ్ళారనుకోండి రాయకర్లా. మీరు వెళ్ళి కంట్రీ ఇండియా నుంచి వెళ్తున్నారు,
డెఫినెట్గా ఇండియన్ ప్రాక్టీసెస్ ఆ దేశంలో ఉన్నటువంటి దుబాయో ఖతారో లేకపోతే ఇంకో కంట్రీలో ఉన్న ప్రాక్టీసెస్ వేరు కదండి. అలా అనుకుంటే మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోవచ్చు కదా. డెఫినెట్గా ప్రాక్టీసెస్ వేరు ఉంటాయి కాబట్టి హెల్త్ కేర్ సిస్టమ్ వేరు ఉంటుంది కాబట్టి అండి వీళ్ళకి కొంత ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది కానీ ఆ ఎగ్జామ్ కానీ రాస్తేనే వాళ్ళు అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నేనేమంటానంటే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఎవరైతే చదవడానికి డబ్బులు లేవని చెప్తారో వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే వీళ్ళనంత వరకు ఈ ఖతార్ కానీ లేకపోతే సౌదీ అరేబియా కూడా రిస్ట్రిక్టెడ్ కంట్రీ కాబట్టి నేను మీకు చెప్పట్లా, బయటికి వచ్చిన లోపలికి వెళ్ళిన రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి పాపం అమ్మాయిలకి. ఇప్పటికి ఇంకా ఆ పర్టికులర్ సిస్టంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఖతార్ లాంటి దేశం దుబాయ్ లాంటి దేశం ఏంటంటే ఓపెన్ అయిపోయారండి, వాళ్ళకి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవండి అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అవన్నీ కూడా నెమ్మదిగా ఓపెన్ చేసేసారండి వాళ్ళు. ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ఇవన్నీ జరిగినాయి, చాలా బాగా పాపులర్ అయినాయి, అటువంటి రిస్ట్రిక్షన్స్ లేవండి వాళ్ళకి. ఇలా మనం లేడీస్ ఉన్నారు అయితే ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి రిస్ట్రిక్షన్స్ మనం ఏదో టీవీలో చూస్తామో అవన్నీ కూడా సౌదీ అరేబియా మాత్రమే, మిగతా కంట్రీస్లో లేవండి. ఇప్పుడు కువైట్ వాటిలో తగ్గిపోతున్నాయండి రాను. సో అందుకు నేను వయామీడియాగా బెస్ట్ శాలరీస్ బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి కంట్రీ గల్ఫ్ కంట్రీస్లో ఖతార్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అండి. సో ఆ కంట్రీకి వెళ్ళాలి అంటే అహ్మద్ హాస్పిటల్ ఇది ఓన్లీ వన్ హాస్పిటల్ అండి. అంటే హాస్పిటల్ ఒక చోట ఉంటుందండి, అహ్మద్ హాస్పిటల్ 20-30 ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ చైనా హాస్పిటల్స్ అవన్నీ కూడా. అందులో నర్సింగ్ చాలా విపరీతమైన డిమాండ్ ఉందండి. ఎందుకంటే అకామిడేషన్ ఇచ్చి ట్యాక్స్ లేకుండా ఉండడం అనేది చిన్న విషయం కాదు కదండి. అకామిడేషన్ 30% వెళ్తుందా, ట్యాక్స్ 30% వెళ్తుంది. ఖతార్కి ఎవ్రీ తీసుకుంటారండి, రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఒక ఎగ్జామ్ కానీ మీరు రాసినట్లయితే డెఫినెట్గా మీకు ఆ దేశంలోకి వెళ్ళినట్లయితే మీకు మంచి శాలరీతో మీరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. చాలా సేఫ్ కంట్రీస్, భయపడవలసిన అవసరం లేదండి. కానీ డబ్బులు ఉన్నాయి నేను డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలంటే వీలున్నంత వరకు కూడా లేదా డిప్లొమా కోర్స్ అనేది చేయండి. పీజీ కాకుండా డిప్లొమా 6 నెలల కోర్సులు 8 నెలల కోర్సులు ఉంటాయండి. డిప్లొమా కోర్సెస్ అంటారండి. డిప్లొమా ఇన్ కార్డియాలజీ నర్సింగ్, డిప్లొమా ఇన్ సర్జరీ నర్సింగ్, డిప్లొమా ఇన్ రేడియాలజీ, ఇలా ప్రతి స్పెషలైజేషన్స్ ఎలాగైతే ఉంటే దాంట్లో డిప్లొమా కోర్సెస్ ఉంటాయండి. ఇది ఏది లేదు నేను వెళ్ళలేను అంటే సర్టిఫికేట్ కోర్సు ఉంటాయండి, ఆన్లైన్ కోర్సులు. ఇప్పుడు మీకు యూఎస్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, యూఎస్లో మీరు చేయాలనుకోండి, యూఎస్లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి. యుఎన్సీ నార్త్ కరోలినా అని, పెన్ స్టేట్ అని, పెన్ యూనివర్సిటీ అని, లేకపోతే మీకు రట్గర్స్ అని, చాలా మంచి యూనివర్సిటీస్ యూఎస్లో ఉన్నాయండి. కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ కానివ్వండి, లేకపోతే కాలిఫోర్నియా ఎస్ఎఫ్ కానీ, ఇలా చాలా రకరకాల హాస్పిటల్స్లో ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. ఇండియా నుంచి మీకు చక్కగా ఆన్లైన్ కోర్సులు చేసి మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు నేను పలానా నర్సింగ్ సంబంధించిన ఆన్లైన్ కోర్స్ చేస్తున్నాను అనుకోండి, కొంత వెయిటేజ్ ఇస్తారు కదా వాళ్ళు. సో అలాంటిది అంటే సింపుల్ బీఎస్సీతో ట్రై చేయొద్దు. డెఫినెట్గా కొంచెం మంచి క్వాలిఫైడ్ ఎందుకంటే తీసేశారండి మొన్న కొంతమందిని. వాడు చూస్తాడండి మా దేశంలో ఎంతమంది చదివారు, పీజీ ఎంతమంది అయ్యారు, తర్వాతే కదండి బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీ. మనం అది కూడా ఆ పాయింట్ కూడా ఆలోచించి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా మీరు ప్లాన్ చేసినట్లయితే మంచి శాలరీస్ ఉన్నాయండి. నర్సరీకి వాల్యూ మన ఇండియాలో తక్కువ, ఓపెన్గా చెప్తున్నాను నేను. బయట దేశాల్లో నర్సుల్ని ఈక్వలెంట్ డాక్టర్స్ని చూసినట్టు చూస్తారండి చాలా దేశాల్లో. డెఫినెట్గా మంచి రెస్పెక్ట్, మంచి శాలరీ, సేఫ్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా మీరు వెళ్ళండి. ఒక అఫీషియల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అటువంటి ఏజెన్సీస్ మాత్రమే మీరు అప్రోచ్ అవ్వాలి. ఆ ఏజెన్సీస్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే ₹1 తీసుకోరు. మర్చిపోయిన ఈ ఏజెన్సీస్ రూపాయి కూడా తీసుకోరండి. వాళ్ళు డబ్బులు అడిగాడు అంటే అది పర్ఫెక్ట్ మంచి ఏజెన్సీ కాదు. ఎందుకంటే యూకే కంట్రీ కూడా నాకు మనుషులు కావాలని చెప్పి వాడు ఏజెన్సీని ఫిక్స్ చేస్తే ఆడికి డబ్బులు ఇవ్వడం ఏంటి, ఆడు ఎందుకు తీసుకుంటాడు, ఆడు నాకు మనుషులు కావాలని అడుగుతున్నాడు కదండి. వాడే నాకు కావాలని అడిగినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతాడు. సో మనీ అడగకుండా ఆథరైజేషన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి, తప్పనిసరిగా చేసుకుని మీరు అప్లై చేసుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లు సరిపోతుంది. ఐఎల్స్ లాంటి ఎగ్జామ్ పెద్ద టఫ్ కాదు, ఒక ₹15,000 ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ దొరుకుతుంది. మిగిలిన NCLX ఏదైతే ఎగ్జామ్ చెప్పానో అవి ఇండియాలో మీకు కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళు పీర్స్ అనే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ కోచింగ్ ఒక 4 నెలలు కానీ 3 నెలలు కానీ మీరు తప్పనిసరిగా తీసుకుని మీరు ప్రిపేర్ అయ్యి రాసినట్లయితే వెళ్ళొచ్చు.